ఏంటి? ఎస్, నువ్వు విన్నది కరెక్టే. రేపు నిన్ను డాడీకి ఇంట్రొడ్యూస్ చేస్తా. పిచ్చెక్కిందా? ఇంట్రొడక్షన్ లే అక్కర్లేదు గానీ మన అమెరికాకి వెళ్ళాక నువ్వు ఇచ్చిన ఈ ఐఫోన్ తో మీ నాన్నకి వీడియో కాల్ చేసి చెప్తాం. ఓకే? అక్కర్లేదు, లైవ్ లో కలుద్దాం. రేపు ఈవినింగ్ 8 కి కజిన్ ఎంగేజ్మెంట్ తాజ్ లో. ఎంగేజ్మెంట్ తాజ్ లో అంటే పెళ్లి తాజ్ మహల్ లో అన్నమాట. చెప్పేది విను, నువ్వు హీరోలా వచ్చి నన్ను పిక్ చేసుకోవాలి. హీరోలానా? అంటే మంచి టాక్సీడో వేసుకురా చాలు. టాక్సీ గిక్సీ అక్కర్లేదు, మనం ఎప్పుడు ఈ బైక్ అనుకున్నావా? మన దగ్గర సూపర్. టాక్సీ కాదు నాన్న, టక్సీడో. టక్సీడో ఇదిగో. టక్సీడో ఇలా ఉంటుందన్నమాట. అమెరికాకి వెళ్ళావు గానీ ఇంగ్లీష్ రాలేదా నీకు? దాన్ని టాక్సీ అనరు, సూట్ అంటారే పిచ్చి ముద్దు. ఏ ఏమన్నా? ముద్దు అన్నా. రేపు నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్ కి చెప్పినట్టు వచ్చావనుకో, అప్పుడు చూద్దాం. రాకపోతే ఏం చేస్తావు? ఫంక్షన్ లో ఎవడైనా నచ్చితే పెళ్లి చేసేసుకుంటా. వాడు వస్తాడ్రా. 1000 వస్తాడా రాడా కాదురా, 5 కోట్ల కార్లు వస్తాడా రాడా? ఖచ్చితంగా రాడు. ఇదిగో 2000 బెట్టు. వీడు 2000 పోతాయని 3000 బెట్టు. వాట్ ఏ కార్, వాట్ ఏ కార్. 5 కోట్ల కార్ అంటే ఈ మాత్రం ఉండాలే. ఏడ్చాలా గానీ రా. థ్యాంక్స్ మామా, నీ వల్ల 4000 వచ్చినాయి. దేనికిరా? నీ కార్ మీద చిన్న బెట్టింగ్ రా. రే, మా బాబు గురించి మీకు తెలిసిందే కదరా. ఏం బ్రో చాలా చూస్తున్నావు, కొంపదేశ్ లోన్ వచ్చినాయింది. వచ్చిందిరా, పెండింగ్ అని మెయిల్ వచ్చింది. ఏముందిరా బై, కలరా తిరిగిపోయిందిరా. హాయ్ గాయ్స్. ఏంటి నా గురించేనా? నీ కారు గురించి. ఓ, నిన్ననే సర్వీసింగ్ చేయించా. యునో ఆ బిల్ తో ఒక మారుతి కార్ కొనుక్కోవచ్చు. అంటే మనోడు కార్లు 2 కొనొచ్చు. ఈవినింగ్ ఏదో సర్ప్రైజ్ పార్టీ అన్నారు. సర్ప్రైజా? ఏంట్రది? చెప్పకపోతే సర్ప్రైజ్ రా, చెప్పేసిందిగా. ఏంట్రది? రేపు నీ బర్త్డే కదా మామ, సో నైట్ రాడిసన్ లో చిన్న పార్టీ ప్లాన్ చేశాం. పార్టీ మేమిస్తున్నాం, నువ్వు కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. డోంట్ వరీ. అంటే చెప్తే రావు కదరా. రానని ఎవడన్నాడు రా? ఇవాళ రాత్రి మీ అందరికి బర్త్డే పార్టీలో ఒక స్పెషల్ గెస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకే? ఇవ్వలే రండి రా. సొంత ఇంట్లో దొంగతనం చేయడానికి సిగ్గులేదు? ఆ కేసు అక్కడ పెట్టు. అడగడానికి యజమానివి కాదు, ఆపడానికి అమ్మవి కాదు. మీ నాన్నకు ఫోన్ చేయమంటావా? చెప్పేది నీకే. ఆగు. ఏంటయ్యా మీ గోల? ఈ విషయాలన్నీ మొన్నెప్పుడో చెప్పాను, ఇప్పుడా మీరు అడిగేది? ఏదో ఒకటి చేయండి అయ్యా, టెన్షన్ తట్టుకోలేక చస్తాను. ఈ టైంలో ఎక్కడికి? బయటికి. బయటికే? ఎక్కడికి? బర్త్డే పార్టీకి. పుట్టి పీకిందే ఉంది, పార్టీలు పండగలని. పోలవలిగే. నేను చెప్పింది అమ్మ పుట్టినరోజు గురించి. అమ్మ పుట్టినరోజా? రేయ్, అది పోయి 15 ఏళ్ళైంది. ఇప్పుడు దానికి పుట్టినరోజు చచ్చిన రోజు అంటూ డబ్బులు తగిలడానికి అదేమన్నా మహారాణా? జరుపుకుంటాను, నేను చచ్చేవారు జరుపుకుంటాను. ఏంట్రా నువ్వు జరుపుకునే? రే, ఏంట్రా అది? ఎవరిచ్చారా కార్కీసు? ఎవరిచ్చారు కార్కీసు? ఎవరిస్తారు? దర్జాగా దోచుకెళ్తున్నాడు. రే, ఎవరి సొమ్మని దోచుకుపోతున్నావురా? ఎవరి సొమ్ము దోచుకెళ్లాల్సిన అవసరం నాకు లేదు, ఇది మా అమ్మ ఆస్తి. రేయ్, మీ అమ్మ ఇచ్చింది 10 కోట్లే, నేను కష్టపడి దాన్ని 100 కోట్లు చేశాను. అమ్మ గిఫ్ట్ అది. ఏంట్రా అమ్మ గిఫ్ట్? 5 కోట్లు పెట్టుకున్నానే నా కారుని, నా కష్టార్జితం, నా అదృష్టం. రేయ్, ఇంకో మాట మాట్లాడినా, ఆ కారు జోలికెళ్ళినా చంపేస్తా. లేదా నా కారే. పోలవలిగే. డ్రెస్ చేంజ్ చేసుకో. ఏంట్రా ఇది? నీ మూడ్ చేంజ్ చేసే ప్రోగ్రామ్. మామూలుగా అయితే రోజు టెంపుల్కి వెళ్ళాలి, నీకోసం నా ప్రోగ్రామ్ మార్చుకున్నాను.
ఏంటి చెప్పు. సార్ అమ్మగారు పుట్టినరోజు కదా, అయితే వర్కర్స్ అందరూ బోనస్ అడుగుతున్నారు సార్. చెప్పు తీసుకుని కొడతాను బోనస్ అన్నావంటే. డబ్బులు తీరగా వచ్చాయనుకుంటారా? కృష్ణ హ్యాపీ బర్త్డే రా. రాత్రి పార్టీకి వస్తానని రాలేదేంట్రా? నీ కోసం మేము రాడిసన్ బయట చాలా సేపు వెయిట్ చేసాం. అయినా నీ బర్త్డే పార్టీకి నువ్వే రాకపోవడం ఏంట్రా? నువ్వు వస్తానంటేనే కదా పార్టీ ప్లాన్ చేసింది. హలో, ఏం మాట్లాడవేంట్రా? పార్టీ నిన్న కాదు, మరి ఈ రోజు. ఈ రోజా? కన్ఫర్మా? మళ్ళీ హ్యాండ్ ఇస్తావా? పార్టీ నేను ఇస్తున్నాను, ఇప్పుడు హోటల్కి వచ్చేయండి. ఓకేరా. See you there. డాడీ నా మధు, నేను పిక్ చేసుకుంటాను. రోహిత్ వస్తున్నాడు, కమ్ విత్ హిమ్. లేట్ డాడీ, ఫ్రెండ్ వస్తున్నాడు, మేము వచ్చేస్తాం. యూ క్యారీ ఆన్. డ్రాప్ చేయడానికి వస్తున్నాడా లేక పార్టీ కూడా వస్తున్నాడా? అది యాక్చువల్లీ నేను తను మీకు టాప్ ఇట్ మధు, నేనంతా నువ్వు ఎక్కడ ఉన్నా నాకు బాగా తెలుసు. మనం వెళ్తున్న పార్టీ ఏంటో తెలుసా? ఇలాంటి వాళ్ళని అక్కడ తీసుకెళ్తే ఏం జరుగుతుందో ఆలోచించావా? అయినా ఈ చిల్లర వెధవే దొరికాడా నీకు? ఎయిర్పోర్ట్ లో చేతులు పట్టుకోవటం, ఫాలో అవటం. లుక్ మధు, ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ ఎంప్టీ విజిల్స్ మేక్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో, ఓకే? ఎలా ఉన్నాను? హార్న్ ఎందుకు కొట్టావు? ఈ టాక్సీ టక్సీడోలో హార్న్ ఎందుకు కొట్టావు? హీరోలో ఉన్నాను కదా. హార్న్ ఎందుకు కొట్టావు అని అడుగుతున్నా, వినపట్లేదా? ఆపు, కొట్టింది హారినేగా, నిన్ను కాదుగా. నువ్వు కొట్టలేదు, కానీ మా నాన్న నువ్వేసిన వెధవ్యాషాలకి లోపల చంప మీద కొట్టినంత పని కొట్టాడా? నిన్ను కొట్టాడా? అలా కొడతాడు? ఆయన నేను కొట్టింది హారినేగా, నిన్ను కాదు కదా. చెప్పేది పూర్తిగా వినవా? నీతో వచ్చిన ప్రాబ్లం ఏది పూర్తిగా వినవు. ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పావు? హారన్ తప్ప అసలు నా గురించి ఏమైనా పట్టించుకున్నావా? అసలు నేను ఎలా ఉన్నాను, నా లుక్ ఏంటి అని పట్టించుకోలేదు. నీ కాల్ నీదే. ఆపు నీ చిల్లర వేషాలు, పద. చిల్లర వేషాలా? దీంతో అలాగని పడుతున్నానా? 2000 ఇచ్చాను, 2000 చచ్చాడు టైలర్ గడు. మా నాన్న చెప్పింది కరెక్టే, నీలాంటి వాళ్ళని అలాంటి ప్లేస్ కి తీసుకెళ్లకూడదు. వచ్చావు కదా, వేరే ఆప్షన్ లేదు. ఇంకేం చెప్పాడు మీ నాన్న? ఇంకేం చెప్పాడు? ఎంప్టీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్. వాట్? ఎంప్టీ. ఏంటి ఎంప్టీ? ఒక్క నిమిషం. ఎంప్టీ. 10,000 తీసుకొచ్చాను. కొత్త షూ వేసుకొచ్చాను. కార్లో హాఫ్ ట్యాంక్ డీజిల్ కొట్టించాను తెలుసా? హాఫ్ ట్యాంక్. భయ్యా అది పెట్రోల్ బండి కదా. నువ్వెలే. చాలు కార్తిక్, పద. నువ్వు నా కారు ఎక్కద్దు. ఈ కారా? ఈ చీప్ కార్ లో నీ కూర్చోవడమే ఎక్కువ. చూడు ఎలా ఉందో. హోటల్ కి వెళ్తే వాలేవాడు కూడా తీసుకోడు. చీపా? ఎవరిదే చీప్ కారు? నాది చీప్ కారే. నీకోసం ఏ కారు వస్తుంది మరి? ఆడి కారు వస్తుందా? ఆడి. అవును, ఆడి వస్తుంది. నువ్వు మంచిదాని అనుకున్నానే, కానీ ఇప్పుడు అర్థమైంది నీకు కావాల్సింది కాస్ట్లీ కార్లు. వచ్చేసిందే. అవును, వచ్చింది. అర్థమైందే, నాకు బాగా అర్థమైంది. నీకు కావాల్సింది కాస్ట్లీ కార్లని. హే మధు, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంట్రా? నువ్వెవడరా? అసలు నువ్వేరా? సారీ, నాకంటే హైట్ ఉన్నాడే. అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళండి మేడం, వెళ్ళండి. వాడితోనే వెళ్ళి వాడినే. స్టాప్ ఇట్. నీ మాట నిజం చేస్తా. లెట్స్ గో.